మీ యొక్క ఆశ నిరాశ చెందుతుంది. ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు. చాయ్ హోటళ్ల దగ్గర, జంక్షన్లల్లా, బస్ స్టాండ్లల్లా, రైల్వే స్టేషన్లల్లా అసలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్ కి ఏం చేసిల్లు అనే ఒక ప్రశ్న, ఒక చర్చ గత 4-5 రోజులలో అన్ని చౌరస్తలలో అవుతున్నది. కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించరు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ పిట్టల ద్వారా వస్తున్నాడు, మళ్ళీ గారడి చేస్తాడు, బూరడి చేస్తాడు, మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సారలమ్మ పేరుతోని మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికంగా చేశారు. అదేవిధంగా PMSSY కింద KMCలో మెడికల్ కాలేజీని ఇచ్చారు. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అనేక నిధులు అమృత్, ఉదయ్ స్కీమ్ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కిల వరంగల్కి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ సిస్టమ్ ని డెవలప్ చేసి అది కేంద్రం నిధులతోనే. ఏదైనా వరంగల్లో ఇప్పటి వరకు జరిగింది? ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు, ఎక్కడైనా శ్మశాన వాటికల అభివృద్ధి, ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి, ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి. వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గారడి చేస్తాడు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు మొన్న 2023 ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక 5